తాజా 30. This is come to Goa to enjoy. I'm at Goa. I'm a Goan. Sannu. Last month, yes, I visited Goa, me and my best friend. So we went to Goa. నా బెస్ట్ ఫ్రెండ్తో ఒక మంచి టూర్ వెళ్ళాలని నాకు ఆశ ఉండింది. షీఈ్ మై 13 years ఫ్రెండ్. వీ హ్యావ్ కంప్లీటెడ్ 13 years. సో మా 13 years ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్స్ మేము గోవాలో చేసుకున్నాము. దట్ వాజ్ ఎ ఫన్. నేను బైక్ రైడ్ చేశాను అనమాట. సో 3 days బైక్ రైడ్ చేశాను. ఆల్మోస్ట్ గోవాలో ఉండే ప్లేసెస్ అన్నీ నా కళ్ళకి తెలిసి ఇప్పుడు. నా డార్లింగ్ మీన్స్ నా బెస్ట్ ఫ్రెండ్ హరిత. సో తనని వెనక కూర్చోబెట్టి నేను బైక్లో తిప్పడం నాకు కాలేజ్ డేస్ నుంచి అలవాటు. సో ఆ ఫన్ని నేను ఎంజాయ్ చేసాను. ఎస్, ఐ వాంట్ టెల్ అబౌట్ గోవా. అక్కడ ఒకసారి మేము అంజునా బీచ్ నో ఇట్స్ నాట్ అంజునా బీచ్, కలగట్ బీచ్ దగ్గర బైక్ పార్క్ చేసాము. ఆల్మోస్ట్ 10:30 తర్వాత అక్కడ పెయిడ్ పార్కింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ మేము అక్కడ డిన్నర్ తిని వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. బైక్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఆ బైక్స్ మధ్యలో మా బైక్ ఉంది. నాకేమో నేనంత బైక్ వెయిట్ పట్టి వెనక్కి తీసుకోలేను. సో అప్పుడు సంబడి వాజ్ దేర్. నేను ఐ కాల్ హిమ్ అనమాట, ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్ టేక్ అవుట్ మై బైక్ అని. హీ సెడ్ ఎస్ ఐ డూ అని. ద అదర్ గై వాజ్ స్టాండింగ్ అక్కడ పక్కన ఉన్నాడు. అండ్ వన్స్ మా బైక్ మా చేతికి వచ్చిన తర్వాత దట్ గై వాజ్ ఆస్కింగ్, మీరు స్నేహితుడా సినిమాలో నానితో చేశారు కదా అని. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఎస్ అండి అంటే, ఓ నైస్ టు మీట్ యూ, ఎంజాయ్ యువర్ హాలిడేస్ ఇన్ గోవా అని చెప్పేశారు. ఐ ఫీల్ గుడ్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఎవరూ తెలీదు, అసలు మన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. అన్ సీజన్లో వెళ్ళాం అనుకున్నాము. లైక్ వీ వెంట్ ఇన్ జాన్లో వెళ్ళాము. బట్ స్టిల్ దట్ వాజ్ ఎ గుడ్ ఫన్.